హాయ్ గాయ్స్, సో ఇవాళ వచ్చేసి మనం టీ గార్డెన్ కి వచ్చేసాము. సో ఇదైతే చాలా హైట్ ఉంది, ఎక్కలేక బేబీ తోటి కొంచెం దూరమే ఎక్కాము. సో ఇక్కడైతే మనకి ఇది చూడండి ఎలా ఎగురుతుందో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వచ్చేసి మన హోటల్ అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను కదా, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఎంత బాగుంది. సో యాక్చువల్గా మేము మార్నింగ్ డేస్ ఉంటే ఇంకా మంచి వ్యూస్ చూసేదాన్ని. యాక్చువల్గా ఇంకొక డే కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ వ్యూ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మా రూమ్లోంచి వ్యూ చాలా బాగుంది. ఇది వచ్చేసి మన హోటల్ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి, మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అనమాట. పక్కనే ఫస్ట్ రూమ్ ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ మొత్తం ఇట్లా మనకి బాల్కనీ వచ్చింది. ఇక్కడ పార్కింగ్ అన్నట్లు చుట్టూ కూడా టీ గార్డెన్స్ ఉన్నాయి. అసలు పళ్ళు వంటిపోతున్నాయి, చాలా చల్లగా ఉంది. కానీ వ్యూ అయితే ఎంత బాగుందో, నాకైతే అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఎర్లీగా లేస్తే స్నో చూసేదాన్నేమో. ఇవాళ మిస్ అయ్యా, రేపు కూడా ఇక్కడే కాబట్టి పక్కాగా 6కో 5కో లేసి చూపిస్తాను ఇప్పుడు వ్యూ ఎట్లా ఉందనేది. 8:30కి బ్రేక్ఫాస్ట్ అంట. బ్రేక్ఫాస్ట్ చేసి 9 కల్లా బయటకు వెళ్ళాలి ఇవాళ. ఇక్కడ యాక్చువల్గా ఇది కోటగిరి. సో ఇవాళ ఇక్కడున్న వ్యూస్ అన్నీ కూడా లోకల్ సైట్ సీయింగ్ అంతా కూడా ఇవాళ కవర్ చేస్తున్నాము. అండ్ అట్లా రేపు వచ్చేసి ఇషా ఫౌంటైన్కి వెళ్ళి బ్యాక్ టు హైదరాబాద్. చాలా వచ్చేస్తుంది. రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యేసరికి 9:30 or 10 అయిపోయింది. అండ్ ఇవాళ ఇక్కడ కోటగిరి హిల్స్లో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాము. అందులో ఇవాళ ఫస్ట్ మనం చూసేది వచ్చేసి డాల్ఫిన్ నోస్. ఇవన్నీ కూడా మనకి వ్యూ పాయింట్స్ అండి. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, హిల్ ఏరియాస్ కాబట్టి కొంచెం రూట్ కూడా ట్రావెలింగ్ చాలా బాగుంది. మొత్తం టీ గార్డెన్స్ తోటి. అండ్ అట్లే ఇవి టికెట్ రేట్స్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ మనకి కెమెరా ఉంటే ఒక కాస్ట్, కెమెరా లేకపోతే ఒక కాస్ట్. అడల్ట్స్కి ఒకటి, చిల్డ్రన్స్కి ఒకటి అనమాట. సో ఇది వచ్చేసి డాల్ఫిన్ నోస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఆసమ్ ఉంది. సో నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అదైతే చూపిస్తాను. అక్కడ నుంచి దూరంగా ఇక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చాలా దూరంగా ఉందండి. నేను చాలా జూమ్ చేసి తీశాను. సో ఇది డాల్ఫిన్ నోస్ అంటే అక్కడ ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఒక కార్నర్లో డాల్ఫిన్ నోస్ సింబల్లా ఉంటుంది అంతే, దానికి డాల్ఫిన్ నోస్ అని పెట్టేశారు. కాకపోతే వ్యూ అయితే బాగుంది. సో నెక్స్ట్ అక్కడ నుంచి మేము వెళ్ళింది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫామ్కి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ప్లక్కింగ్ ఉంటుందంట. అంటే మార్నింగ్ టైమ్స్ అట్లా వెళ్తే మేబీ చేపిస్తారేమో. మేము వెళ్ళినప్పుడైతే ప్లక్కింగ్ లేదని చెప్పేశారు. సో ఏంటంటే ఫ్రెష్గా మనకి స్ట్రాబెర్రీస్ అక్కడే హార్వెస్ట్ చేసి వాళ్ళు అమ్ముతున్నారనమాట. అండ్ అట్లే ఇంకా అక్కడ ఏంటంటే స్ట్రాబెర్రీ నుంచి తీసిన వాటితోటి క్రీమ్స్ కానీ, టోనర్స్ కానీ, ఇంకా నెక్స్ట్ వైన్, రెడ్ వైన్ అట్లా ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవన్నీ కూడా అక్కడ జస్ట్ ఇట్లా సేల్ చేస్తున్నారు. సో మా బుడ్డమ్మకు ఒక స్ట్రాబెర్రీ ప్లక్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా ప్లక్కింగ్ చేయకూడదంట టైంలో, కానీ మేము అడిగితే వాళ్ళు చేసి ఇచ్చారు. సో మనకు ఊటీలో ఫేమస్ ఏంటి, చాక్లెట్స్, టీ పౌడర్స్, ఇంకా యూక్లిప్టస్ ఆయిల్స్ ఇవే కదా. సో ఇక్కడ శ్రీ గణేష అవుట్లెట్ అని ఉంది, ఇక్కడ నుంచి నేను పర్చేస్ చేశాను. సో వాళ్ళైతే నాకు లైవ్ డెమో కూడా చూపించారు యూక్లిప్టస్ ఆయిల్ గురించి. దాని గురించి వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నా, చూడండి. ఇది కోల్డ్ కాబట్టి యూస్ చేస్తారండి. వేడి నీళ్ళు వేసి ఆవిరి పెట్టుకోవచ్చండి. ఏం చేస్తారంటే చూడండి, డ్రమ్ కెపాసిటీ అంటే 500 లీటర్ అండి. లోపల మీరు 200 లీటర్ వాటర్ వేస్తారు, 300 kg ఆఫ్లో వేస్తారు. 300 kg ఆఫ్లో వేస్తారు. వేసి కింద కంటే ఫర్నెస్ చూడండి 160 డిగ్రీలో 8 hours బాయిల్స్ చేస్తారు. అలా బాయిల్స్ చేస్తారంటే గ్రీన్ పడితే స్టీమ్ వస్తుంది. స్టీమ్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆయిల్ వస్తుంది, నీళ్ళు ఉంటాయి. ఇక్కడ కోల్డ్ వేసి కిందకి ఆయిల్ వస్తుంది, నీళ్ళు వస్తుంది. నీళ్ళు అంటే కింద పడి ఆయిల్ అంటే పైకి వస్తుంది. అట్లాగే సార్ ఇక్కడ 12 వెరైటీ ఆయిల్స్ అండి. ఒక్కొక్క ఆయిల్ కంటే ఆకులు అన్ని వేరే వేస్తారండి. ప్రాసెస్ అన్ని ఒకటే అండి. ఇప్పుడు కొన్ని సో అదండి వాళ్ళు చెప్పింది. అది ఎంతవరకు నిజమో కాదా అనేది మనకైతే తెలియదు. కానీ సో నెక్స్ట్ వచ్చేసి
We are going in jungle, 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 jungle. Ah, hi Janu. Hi. Oh, very good Janu. Good mood lo ఉంది baby. వెళ్ళిన అన్ని ప్లేసెస్లో కన్నా ద బెస్ట్ ప్లేస్ అండ్ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఇది ల్యాంబ్ రాక్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఒక ఫారెస్ట్లోంచి వెళ్తున్నట్టు ఆ రూట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకి డాల్ఫిన్ నోస్లో ఉన్నట్టే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది పై వరకు వెళ్ళాక. బట్ ఇది వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది మనకి. సో వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేయండి. వ్యూ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం గైస్. సో చూడండి వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్గా రష్ ఎక్కువ లేదు, ఉన్నారు కదా వాళ్ళే ఉన్నారు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. క్లైమేట్ కూడా మేము వెళ్ళిన టైంలో చాలా బాగుండే. సో ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. మా బేబీ కూడా ఈ ప్లేస్లో చాలా ఎంజాయ్ చేసింది. కానీ ఇక్కడ మంకీస్ అయితే ఉన్నాయి, తనకి డాగ్స్ మంకీస్ అవన్నీ ఇష్టం. వాటితో మాట్లాడటం ట్రై చేసింది. చూడండి ये पोगड़ा में ब्लॉक बनी थी दूर कबला తోలితే భయం వేస్తుంది. అదేమో కోకో అని పిలుస్తుంది వాటిని. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాక అక్కడ బ్యూటిఫుల్గా ఇట్లాంటి ఫ్రాక్స్ అయితే కనిపించినాయి. వాళ్ళు చేతితోటి అల్లారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా జానమ్మకి అయితే ఒక ఫ్రాక్ తీసేసుకున్నాను. కొంచెం ప్రైస్ చెప్తున్నారు కానీ బార్గెన్ చేయొచ్చు. సో మాకు వచ్చే దారిలో ఇది కనిపించింది, బయానా ఏదో అంటారు దీన్ని, ఐ డోంట్ నో. బట్ కానీ కొంచెంసేపు ఆగి చూసామన్నమాట. ఇట్లా ఆ ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి వచ్చేటప్పుడు ఈ యానిమల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి టీ గార్డెన్కి వెళ్ళిపోతున్నాము. సో టీ గార్డెన్ అంటే ఇక్కడ టీ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకంతా. టీ ఫ్యాక్టరీ అనమాట. సో మేము ఇది ఊటీలో మిస్ అయ్యాం వెళ్ళడము. సో అందుకే ఇక్కడ కోటగిరి హిల్స్లో కవర్ చేసామన్నమాట. సో చూడండి వాళ్ళ ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందుకే వీడియో అయితే చాలా లెందీగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్రాసెస్, అదర్వైజ్ ఇక్కడ మిషనరీ సౌండ్స్ వల్ల వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో నార్మల్గా చూపిస్తున్నాను. కొన్ని టీస్ అయితే టేస్ట్ చేసాం, బట్ కానీ సూపర్ ఎక్స్పెన్సివ్ ఉండే. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను ఫస్ట్ చూపించిన అవుట్లెట్కి వచ్చేసి మాకు కావాల్సినవన్నీ పర్చేస్ చేశాను ఇక్కడనే. సో ఇక్కడ టీ గార్డెన్స్లో ఫొటోస్ తీస్తుంటే ఆగాము. ఆగి చాలా పై వరకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కలేక సగం దూరం వెళ్ళి తీపించుకున్నాము.
మెమరబుల్గా ఉండిపోతుంది బేబీతో అనేసి. సో వాళ్ళు కాస్ట్యూమ్ అది ఇస్తారు, 200 ఛార్జ్ చేస్తారంట సాఫ్ట్ కాపీకి. సో ఇదొకటి తీపించుకున్నాము మెమరబుల్గా ఉండాలనేసి. ఓ మా జాను ఎంత ఎంజాయ్ చేస్తుంది ఈ వీడియోలో చూడండి మీరు. హాయ్ గాయ్స్, సో ఇవాళ వచ్చేసి మనం టీ గార్డెన్కి వచ్చేసాము. సో ఇదైతే చాలా హైట్ ఉంది, ఎక్కలేక బేబీ తోటి కొంచెం దూరమే ఎక్కాము. సో ఇక్కడైతే మనకి ఇది చూడండి ఎలా ఎగురుతుందో. బాగుండాలి, షీఈస్ ఎంజాయింగ్ ఏ లాట్ యాక్చువల్లీ. సో ఏంటంటే వీళ్ళు ఇక్కడ గెటప్స్ కూడా ఇచ్చారు. సో వేసుకున్నాము, 200 అంట పర్ ఫోటోకి. గెటప్ ఇచ్చి ఫోటో తీస్తారు అండ్ అట్లే ప్రింట్ ఇస్తారు మనకి. సో ఇది నేను బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంది. పైదాకా ఎక్కలేక కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చాను కానీ ఈరోజు ఐటినరీ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకా ఈ ఫ్యాక్టరీలో ఏమేమి తీసుకున్నా అన్నది కూడా యాడ్ చేశాను ఇక్కడ. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.